బ్లడ్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధం, తీసుకోవడానికి సిద్ధం, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అది చాలా కష్టపడ్డారు. నిజంగా చాలా ప్రాణాలు కూడా మేము రక్షించాము. ఆ అమ్మాయి తర్వాత ఏ ప్రాణం కూడా కోల్పోలేదు. మేము ఆ టైం ఏదో రకంగా మేము బ్లడ్ సప్లై చేయగలిగాం. కొన్ని వేల మందికి మేము బ్లడ్ సప్లై చేసినాం. ప్రజలలో నరేష్ అని చెప్పేసి కురాడు ఉండేవాడు, చాలా చురుకైన పిల్లలు, ఎయిర్ ఫోర్స్లో చేస్తున్నాడు. అన్నీ కూడా ఫోన్ల మీదనే, అంతా కూడా స్టూడెంట్ యూనిట్స్ పెట్టుకున్నాం. సో ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం ఈజీ అవుతుంది, వాళ్ళు డిలీట్ చేయరు అనమాట. వెంటనే తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మెడికేషన్ అది ఉండదు, ఈరోజు నీట్గా ఉంటారు, డీసెంట్గా ఉంటారు ఉద్దేశంతో వాళ్ళు వెంటనే బ్లడ్ తీసుకుంటారు. సో వాళ్ళందరినీ కూడా మేము ఒక యూనిట్లా పెట్టుకుని ఒక పెద్ద సంస్థల వ్యవస్థను నడిపించుకున్నాం అన్నమాట బెంగళూరులో. సో ఈ కారణాంతరాల వల్ల బెంగళూరు వదిలిపెట్టి ఇప్పుడు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. బేసిక్గా తెలుగువాడిని కాబట్టి ఎప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు హైదరాబాద్ నుంచి పర్మనెంట్గా ఇక్కడ శ్రీనివాస ఏర్పరిచినాం. ఇక్కడ అవినాష్ గ్రూప్ ఆఫ్ కాలేజీలో ఎల్బీ నగర్లో ఆంగ్ల ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యన వచ్చాను హైదరాబాద్కి, నాకు ఇంకా ఊరు కూడా కొత్తనే. కానీ మొట్టమొదటిగా ఏంటంటే చాలా పనులున్నప్పటికీ అసలు చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, కలవలేకపోయాను. కానీ ఇవాళ ఉద్యోగాన్ని సెలవు పెట్టి కూడా వచ్చాను. ఎందుకంటే గూడూరు లక్ష్మీ గారు పిలిచిన తర్వాత ఇక రాకపోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఆమె ఒక వ్యవస్థ, ఒక మనిషి కాదు, ఆమె ఒక వ్యవస్థ. ఆమె మన చుట్టూ మన మధ్య ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎన్ని మాటలు చెప్పినా భారతి గారు అన్నట్టు తక్కువే. కాబట్టి ఆమె ఇంత చేస్తున్నప్పుడు వృతాసాయంగా మనం కొంచెమైనా చేయాలి, కనీసం ఫిజికల్ ప్రెసెన్స్ అయినా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. ఆమె అలా అనుకున్నట్టుగానే ఎవరు డాక్టర్ గోపీనాథ్ గారు ఎంత అంటున్నారు, వీళ్ళు వెంటనే నన్ను గౌరవ అధ్యక్షులుగా ఒక పదవిలో కూర్చోబెట్టేశారు. దానికి నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరణించి జీవించాలి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నా పేరు వచ్చేసి లోకేష్. నేను